Hello students, welcome you all back to Shravan Samrani classes. నేను మీ శ్రవణ్ సామ్రాణి. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ కు సంబంధించి మరో ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఇవాళ రిలీజ్ చేయడం జరిగింది. అంటే బేసికల్ గా ఈ అప్డేట్స్ అన్ని కూడా ట్విట్టర్ వేదికగా వస్తున్నటువంటి అప్డేట్స్. ఏపీపీఎస్సీ మెంబర్ అయినటువంటి పరిగె సుధీర్ సార్ ఇస్తున్నటువంటి అప్డేట్స్ ని మనము ఇక్కడ అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఓకే, అంటే 1:100కి ఆల్మోస్ట్ దాదాపుగా ఆమోదం వచ్చినట్టుగానే మనం భావించవచ్చు. అటువంటి సందర్భంలో మనకు మళ్ళీ అసలు గ్రూప్ 2 రిజల్ట్స్ ఎప్పుడు ఇస్తారు, ఆ రిజల్ట్స్ కి సంబంధించి కూడా ఒక ఇంపార్టెంట్ ట్విట్టర్ ద్వారానే ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. దట్ ఈస్ ఇంకొక వారం రోజుల్లో, అంటే ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో మనకు గ్రూప్ 2 రిజల్ట్స్ అయితే వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఓకే, ఇప్పుడు ఒక క్వశ్చన్ అరైజ్ అవుతుందమ్మా, దట్ ఈస్ ఎన్నికల కోడ్, అంటే ఎలక్షన్ కోడ్ ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ఏది కూడా అంటే ఓటర్స్ ని అట్రాక్ట్ చేసేటటువంటి ఎటువంటి అనౌన్స్మెంట్స్ చేయకూడదు అనేటువంటి ఒక పాలసీ ఉంటుంది. కానీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లో భాగంగా మీరు ఒక పాయింట్ ని అబ్జర్వ్ చేసినట్లయితే ఎగ్జిస్టింగ్ నోటిఫికేషన్స్ ని కంప్లీట్ చేసుకోవడానికి ఎక్కడా కూడా అడ్డంకి ఉండదు. అంటే కొత్త నోటిఫికేషన్లు ఇవ్వకూడదు, కొత్త వేకెన్సీలను క్రియేట్ చేయకూడదు. వేరాస్ ఉన్నటువంటి నోటిఫికేషన్, ఎగ్జిస్టింగ్ నోటిఫికేషన్ యొక్క ప్రాసెస్ ని కంప్లీట్ చేయొచ్చు, దాంట్లో ఎక్కడా కూడా ఇబ్బంది అన్నది ఉండదు. సో ఈ బేసిస్ లోనే మనకు 1:100 ని యాక్సెప్ట్ చేసినట్టే మనకు అర్థమవుతోంది. ఆ 1:100 ని ఆమోదించినారు కాబట్టి ఇంతకుముందు చెప్పినట్టుగానే 25 దాటినటువంటి ఆస్పిరెంట్స్ అందరూ, అంటే గ్రూప్ 2 ప్రిలిమ్స్ లో 25 మార్కులు దాటినటువంటి అభ్యర్థులందరూ కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సీరియస్ గా ఉన్నటువంటి ఆస్పిరెంట్స్ ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారు. లైబ్రరీలు అన్ని నిండిపోతా ఉన్నాయి, పుస్తకాలతో కుస్తీ పట్టడం ప్రారంభించినారు. సో మీరు కూడా అట్ ద ఎర్లియస్ట్ ఈ ప్రిపరేషన్ ని స్టార్ట్ చేస్తే సేఫ్ సైడ్ లో అయితే ఉంటారు. ప్రిపరేషన్ అంతా ఆసామాసి ప్రిపరేషన్ అయితే కాదమ్మా. ఇది ప్రిలిమ్సే మనకు ఒక రకంగా చుక్కలు చూపించినాడు అని అంటే మెయిన్స్ ఎగ్జామినేషన్ కు ఇంకా మనము వేగం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రిపరేషన్ మరింత ఇంటెన్సిఫై చేయాల్సిన అవసరం ఉంది. కరెంట్ లింకేజ్ ప్రతి సబ్జెక్ట్ కి, ఎకానమీని కావచ్చు, పాలిటీని కావచ్చు, ఇన్ఫాక్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీని కావచ్చు, మూడింటిని కూడా కరెంట్ డైమెన్షన్స్ లో 360 డిగ్రీ అప్రోచ్ ని పాటిస్తూ మీరు ఈ ప్రిపరేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. దానికి ఒక బుక్కో లేదంటే ఒక మ్యాగజైనో సరిపోదు. కరెంట్ అఫైర్స్ ని డీటెయిల్ గా న్యూస్ పేపర్స్ క్లిప్పింగ్స్ ని కూడా మీరైతే కవర్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది అని చెప్పి ఇక్కడ నేను మీకు చెప్తా ఉన్నాను. అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ కూడా జూన్ లేదా జూలై నెలలోనే ఉంటుంది కాబట్టి, అంటే ఎలక్షన్ ప్రాసెస్ అయిన తర్వాత కొత్త ప్రభుత్వము మళ్ళీ, అంటే అది ఏ గవర్నమెంట్ ఫామ్ అవుతుందో ఆ గవర్నమెంట్ మళ్ళీ అధికారం చేపట్టిన తర్వాత ఈ ప్రాసెస్ అయితే ఇనిషియేట్ అయ్యే అవకాశం ఉంది. ఓకే, అండ్ అదొక ఇండిపెండెంట్ బాడీ, పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది. సో వాళ్ళ ప్రాసెస్ వాళ్ళు చేసుకుంటూనే ఉంటారు కాబట్టి అది కూడా పెద్దగా మనకు, అంటే కొత్త గవర్నమెంట్ ఫామ్ అవ్వడమో అది కూడా పెద్దగా అడ్డంకి అయితే కాదు అని అభ్యర్థులంతా కూడా గుర్తుపెట్టుకోండి. ప్రిపరేషన్ ని వేగవంతం చేయండి అని అయితే ఈ వీడియో ద్వారా నేను మీకు చెప్పదలుచుకున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా చూస్తూనే ఉండండి శ్రవణ్ సామ్రాణి క్లాసెస్. ఆల్ ద రెగ్యులర్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మోస్ట్ ఎఫెక్టివ్ గా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ కోర్సెస్ కోసం SS క్లాసెస్ యాప్ ని కూడా మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. చాలా బెస్ట్ వీడియోస్ అయితే మీకు యాప్ లో అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. జై హింద్.